బహదూర్పుర కిషన్ బాగ్ నంది ముసలయ్యగూడ బస్తీలో 200 దళిత కుటుంబాలు జీవిస్తున్నాయని వారికి 1963వ సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం కొరకు మరియు గ్రంథాలయం కొరకు 1100 గజాలను కేటాయించడం జరిగిందని ఆ స్థలంలో అంబేద్కర్ విగ్రహం మరియు జగజ్జీవన్ విగ్రహం 30 సంవత్సరాల క్రిందే స్థాపించడం జరిగిందని ఆ విగ్రహాలకు స్లాబ్ వేయడానికి దళితులు పనిని మొదలుపెట్టగా స్థానిక మైనారిటీ నిధులు అడ్డు తగులుతున్నారని వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచంద్ర డిమాండ్ చేశారు. ఆ మహనీయుల యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోతున్న బాధ్యత మన అందరి మీద ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. మరి ఆ మహనీయుల యొక్క విగ్రహాలను నిత్యము మన యొక్క కాలనీలలో వారికి పూజలు చేస్తూ మాల ఆవిష్కరణలు చేస్తూ నిత్యము వారి యొక్క ఆశయాలను వారు చూపిన మార్గంలో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో మన వారిని ముందుకు నడిపిస్తున్నటువంటి సందర్భము మనకు కనబడుతుంది. మరి ఈ సందర్భంలో 1963-65 సంవత్సరంలో అంటే దరిదాపుగా ఒక 60 సంవత్సరాల పైబడి ఇక్కడ మన మహనీయుల యొక్క విగ్రహాలను స్థాపించుకోవడం జరిగినది. మరి నాటి నుంచి నేటి వరకు కూడా వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ వారి సిద్ధాంతాలను నడుచుకుంటూ వారు చూపిన మార్గంలో ముందుకు వెళ్తూ మరి ఎంతో మందికి ఆశయంగా నిలుస్తూ మరి అందరినీ కూడా ఐక్యం చేస్తూ ముందుకు వెళ్తున్న సందర్భము మనకు కనబడుతుంది. అదే సందర్భంలో మరి ఈరోజు మన మహనీయులకు ఎండ తగలకుండా నీడ వేయడానికి పిల్లర్లు వేసి మరి స్లాబు వేతామని చెప్పేసి మా దళిత సోదరులు, మా అన్నలు, బిడ్డలు, తమ్ముళ్ళు అందరు కూడా మరి తలా ఇంటికింత చందా వేసుకొని ఒక 3 లక్షల రూపాయలు పోగేసి మరి ఎవరిని కూడా అడగకుండా కార్పొరేటర్ల దగ్గరికి కానీ ఎమ్మెల్యే దగ్గరికి కానీ మరొకరి దగ్గరికి వెళ్లకుండా స్వయం ఉపాధితో తన సొంతంతో డబ్బులతో మరి సొంత నిధులతోని మరి కూడగట్టుకొని అక్కడ స్లాబు వేయాలనే ఏదైతే వారు నిశ్చయించుకున్నారో వారి యొక్క కోరికను అభినందిస్తూ మరి వారికి ప్రత్యేకమైన జైలు మరి అంతేకాకుండా ఇక్కడ ఎవరికి కానీ మరి ఏ కులానికి కానీ ఆటంకపరచకుండా ఇబ్బంది చేయకుండా మరి వాళ్ళను చిన్న చూపు చూడకుండా మరి అందరినీ కూడా కలుపుకొని సందర్భము మన కమిటీ దగ్గర మరి మన కులం దగ్గర దళితుల దగ్గర ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది. ఈ సందర్భంలో మరి మనలకు అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మరి కార్పొరేటర్ గారు, అదే మన నాసార్ గారు మరి మీ యొక్క వైఖరిని మార్చుకోవాలి. మీకు ఎలాంటి ఇబ్బందులకు మేము గురి చేస్తలేము. మరి మా యొక్క మహనీయులకు కేటాయించినటువంటి స్థలము మరి 60 సంవత్సరాల కింద కేటాయించినటువంటి స్థలంలో మా మహనీయులను నిర్మించుకోవడం జరిగినది. వారి కోసం మేము ఏమైనా చేసుకోవడానికి మాకు అధికారము ఎంతైనా ఉన్నది. మరి ఏ ప్రభుత్వాలు కూడా మాకు ఆటంకపరచలేదు. మరి మాకు సహకరించుకుంటూ వచ్చినాయి. మరి మీరు ఎందుకు ఆటంకపరుస్తున్నారు, మీ యొక్క వైఖరిని మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను వాళ్ళను హెచ్చరిస్తున్నా. లేని ఎడల మరి తెలంగాణ మాల సంఘాల జేఏసీతో పాటు మాల మాదిగ ఒప్పుకోళ్ళ ఐక్యవేదిక మరి దళిత సంఘాలతో అందరితో మేమందరం ఐక్యం చేసి మరి వాళ్ళతో పెద్ద ఎత్తున కూడా మరి ఇక్కడ ఆ స్లాబ్ వేయడానికి మీ కాలనీ వాసులకు మేము అండదండాలుగా ఉండి మేము ఆ కార్యాచరణ ఆ కార్య నిర్మాణము అయిన వరకు కూడా మీకు ఎన్నికటి ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యేకు మన ఎంపీ అక్బరుద్దీన్ ఓవైసీ కూడా కలిసి ఒక అసదుద్దీన్ ఓవైసీ కూడా కలిసి మరి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మరి ఈ సమస్య ఏదైతే ఉందో మరి ఈ సమస్యను ఎవరైతే సృష్టిస్తున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి అదే విధంగా మేము ఎవరైతే మాకు అడ్డుపడుతున్నారో వాళ్ళ మీద కూడా మేము పోలీస్ కంప్లైంట్ చేస్తాము. మరి మీరు ఏదో అనుకొని ఇక్కడ వచ్చి అదిరిస్తే బెదిరిస్తే ఇక్కడ బెదిరే వాళ్ళు ఎవరు లేరు. రాజ్యాంగం ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మనకు హక్కులు కల్పించారు.
మరి అన్ని విధాలుగా మీకు కూడా అంటే ఎస్సీ వాళ్ళతో పాటు మరి మీకు కూడా హక్కులు కల్పించారు. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. ఈ రోజు మరి ఒక గ్రామంలో కానీ ఒక వార్డు మెంబర్ నుంచి కానీ మరి ఒక రాష్ట్రపతి దాకా రాజకీయాల్లో నడుస్తున్నారని చెప్పేసి అంటే వస్తున్నారంటే దానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. మరి మీరు ఏమైనా ఉంటే గానా మీరు కూర్చొని మాట్లాడుకోవాలి, సమస్యను సాల్వ్ చేసుకోవాలి. ప్రాబ్లం ఉంటే గానా మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలి. కానీ మీరు దౌర్జన్యంగా వాళ్ళ మీదకి వచ్చి బెదిరించి అదిరించి ఏదో ఆపాలని చూస్తే ఊరుకునే సమస్య లేదు. మరి ఈ తెలంగాణ రాష్ట్రం అంతా ఒకటిచ్చేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మీకు హెచ్చరిస్తున్నా. మీ యొక్క వైఖరి మానుకోవాలి. మీ ఇంటికి వస్తే మీ యొక్క ఇంటి జాగను మేము కబ్జా చేస్తే లేదా మీ ఇంట్లో మీ ఇంటి పక్కన మేమైనా ఇల్లు కడితే మీరు దాని గురించి మీరు మాట్లాడండి. కానీ మా దగ్గర ఉన్నటువంటి మాకు సంబంధించిన జాగా మరి మా మాన్యులకు కేటాయించిన జాగా మరి 60 సంవత్సరాల కింద నుంచి ఉన్నటువంటి జాగా మరి మీకు సంబంధం లేదు. మీరు ఏమైనా కబ్జా చేసుకోవాలనుకుంటే ఖబర్దార్ బిడ్డ, మీరు ఇక్కడికి ఇట్లా ఇంకొకసారి వస్తే గానా బాగుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి ఇది ఏదైతే పని ఉందో ఆ పనిని నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు వెళ్ళి మరి సిఐ గారితో మాట్లాడడం జరిగింది. సిఐ గారు కూడా మరి సానుకూలంగా స్పందించారు. ఇది కొత్తది కాదు, పాతది కాబట్టి మీ యొక్క పనిని మీరు చేసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ పోలీసు వాళ్ళని కూడా మాకు అండదండాలుగా మాకు రక్షణగా పెట్టడం జరిగింది. మరి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఎవరైతే ఇక్కడ మాకు ఆబ్జెక్షన్ చేసారో మరి వాళ్ళ మీద మేము అక్కడ ఒక పిటిషన్ కంప్లైంట్ చేస్తూ మరి మా యొక్క పనిని మేము కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు అండదండాలుగా మేమందరము మీకు అండదండాలుగా ఉండి మరి ఆ యొక్క పనిని పూర్తయ్యే వరకు మీ వెనకాల ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ